కౌశికి వాళ్ళందరూ తాయారు ఇంటి దగ్గర నుంచి ఇంటికి వస్తారు. ఇక సుధాకర్ అయితే ఆయాసపడుతూ ఉంటాడు. హాస్పిటల్‌కి వెళ్తాం బాబాయ్ అని కౌశికి అంటుంది. ఏం పర్వాలేదమ్మా, అవసరం లేదు అని సుధాకర్ చెప్తాడు. ఏందబ్బో, మేము ఎంత టెన్షన్ పడిపోయామో నీకేమైనా అవుతుందని గుండెకాయ చేతిలో పట్టుకొని టెన్షన్ పడ్డాము తెలుసా అని వైజయంతి చెప్తుంది. అయినా పిచ్చివాడిని ఇంట్లో పెట్టుకొని ఇతరుల ప్రాణాలు తీస్తూ ఉంటే ఆ మినిస్టర్ చూస్తూ ఉండడం ఏంటి అని నిషి అంటే, పైగా అతను చెప్పినట్లు మనల్ని వినమని చెప్పింది అని యువరాజ్ చెప్తాడు. యువరాజ్ కూడా కోపంగా మాట్లాడుతుంటాడు. పైగా ఆవిడ తన కొడుకుని ఒక్క మాట కూడా అనలేదు చూసారా అత్తయ్య అని నిషి అంటుంది. అవును, అసలు నేను రానంటే మీరే కదా తీసుకువెళ్ళింది అని సుధాకర్ చెప్తాడు. అదేంటి జగదాత్రి, వాళ్ళు కనిపించట్లేదే, జగదాత్రి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదే అని నిషి అంటుంది. అప్పుడే కేదార్దాత్రి లోపలికి వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అక్కడ, తర్వాత కనపడనే లేదు, ఇప్పుడు వస్తున్నారేంటి అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును, ఎక్కడికి వెళ్ళిపోయారు జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే వదిన కాల్చిన తర్వాత ఎవరు కాల్చారో చూద్దామని బయటికి వెళ్ళాము అని దాత్రి చెప్తుంది. అలాగే మేము వేరే పని ఉందని చెప్పాం కదక్క, అది కూడా చూసుకొని వస్తున్నాం అని కేదార్ చెప్తాడు. అంటే అన్నట్లు కాల్చిన వాడిని చూడటానికి వెళ్ళారా, లేకుంటే కాల్చిన వాడిని పట్టుకోవడానికి వెళ్ళావా కేదార్ అని యువరాజ్ అంటాడు. కేదార్ ఏమైనా పోలీస్ ఆఫీసరా, కాల్చిన వాడిని పట్టుకోవడానికి అని నిషి అంటుంది. గన్ సౌండ్ వినగానే పారిపోయి ఉంటారులే ఈ కేదార్ కూడా అని వైజయంతి ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడే నగలు తీసుకుని సేట్జీ అక్కడికి వస్తాడు. రండి రండి అని కౌశికి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు వదినా అని దాత్రి అడుగుతుంటుంది. బాబాయ్ పిన్నిల వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, ఈసారి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను, అందుకే అందరూ నగలు తీసుకుంటారని పిలిపించాను అని కౌశికి చెప్తుంది. ఇప్పుడు ఎందుకమ్మా కౌశికి ఇవన్నీ కూడా అని సుధాకర్ అంటాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారు అని కేదార్ దాత్రి కూడా చెప్తారు. అయినా ఏంటబ్బా మన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడానికి నీకేంటి బాధ అని వైజయంతి అడుగుతుంది. అది కాదే, పనులన్నీ చూసుకోవాల్సింది కౌశికియే కదా, అందుకే నా బాధ అని, మళ్ళీ ఆ పనులన్నీ భారమైపోతాయి కౌశికికి అని సుధాకర్ చెప్తాడు. అవసరం లేదు మావయ్య, మేమిద్దరం ఉన్నాం కదా, వదిన కూర్చున్న చోటు నుంచి చెప్తూ ఉంటే మేమన్నీ చేసేస్తాం అని దాత్రి కేదార్లు అంటారు. ఇన్ని రోజులకి నీ స్థానం ఏంటో తెలుసుకున్నావు జగదాత్రి అని నిషి చెప్తుంది. అవును, మీరు పనివాళ్ళు, అందుకే కదా ఇలా మాట్లాడుతున్నారు అని యువరాజ్ చెప్తాడు. వాళ్ళు పనివాళ్ళు కాదు, సాయం చేస్తామని చెప్తున్నారు. అయినా బాధ్యతల్ని నెత్తి మీద వేసుకొని చేయటం చాలా కష్టం. మీరు చేసి తర్వాత మాట్లాడండి, మీరు చేయరు, ఒకరు చేస్తుంటే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు బాధ్యతగా ఉండి చూపించు, అప్పుడు నేను ఎవరు కూడా తప్పు పట్టరు అని యువరాజ్ నిషిని కౌశికి ఇక తిడుతూ ఉంటుంది. సర్లే, అందరూ కలిసి చేస్తే నిమిషంలో అయిపోతాయి, అంత మాత్రానికి ఎందుకు గొడవ అని వైజయంతి అంటుంది. అందరూ నగలు చూస్తూ ఉంటే సుధాకర్ కూడా నగ పట్టుకొని చూస్తూ ఉంటాడు. అమ్మి, నా కోసమే ఆయన చూస్తున్నట్లు ఉంది అని వైజయంతి అంటే, లేదత్తయ్య, మీకోసం మీ ముందే ఎందుకు చూస్తారు, ఏదైనా సర్ప్రైజింగ్గా ఇస్తారు, కానీ అది నా కోసమై ఉంటుంది, నేను ఇంటి కోడలి కదా అని నిషి అంటే, ఎంతైనా నాన్నకి నువ్వంటే చాలా అభిమానం నిషి అని యువరాజ్ చెప్తాడు. మీరు కూడా తీసుకోండి జగదాత్రి అని కౌశికి అంటే, నాకు అవసరం లేదు వదిన, నా దగ్గర నగలు ఉన్నాయి కదా, అవే వేసుకుంటాను అని దాత్రి అంటుంది. కౌశిక్కి చెప్తుంది కదా, తీసుకోండమ్మా అని సుధాకర్ అంటాడు. అవసరం లేదని ధాత్రి అంటుంది కదా, ఏంటిది, వజ్రపాటి ఇంట్లో గ్రాండ్గా జరుగుతున్న ఫంక్షన్, మా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి మాకు మా స్థాయికి తగ్గట్లుగా ఉండాలి, నీ పాత నగలు ఎవరు వేసుకోమని చెప్పారు, ముందు ఇవి తీసుకో అని నిషి అంటుంది. అవునమ్మే, తీసుకోమని చెప్తుంటే రెచ్చిపోతున్నారు ఏంటి, తీసుకోవచ్చు కదా అని వైజయంతి కూడా చెప్తుంది. స్థాయి అంతస్తులు కాదు జగదాత్రి, అందరం తీసుకుంటున్నాం, నువ్వు తీసుకో అని కౌశికి చెప్పడంతో అలాగేనని దాత్రి నగని చూస్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ ఒక చిన్న నగ పట్టుకుని చూస్తూ ఉండటంతో, అదేంటి కేదార్, అంత చిన్న నగ ఎవరి కోసం అని దాత్రి కౌశికి అడుగుతూ ఉంటారు. కీర్తి కోసం, నా మేనకోడల కోసం ఎప్పటి నుంచో ఏదో ఒకటి ఇద్దామని అనుకుంటున్నాను, ఇప్పుడు ఈ నగ ఇద్దామనుకుంటున్నాను అని కేదార్ చెప్తూ ఉంటాడు. కానీ మా డబ్బులతో ఇప్పుడు నువ్వు కీర్తికి ఈ నగనిద్దాం అనుకుంటున్నావా, భలే ప్లాన్ చేసావే అని నిషి వైజయంతి ఇక కేదార్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్క దగ్గర మార్కులు కొట్టాయని కాకపోతే అక్క డబ్బుతో నగలు కొంటూ అక్క కూతురికి గిఫ్ట్ ఇవ్వటం ఏంటి అని యువరాజ్ అంటే, యువరాజ్ ఈ నగకి నేనే డబ్బులు ఇస్తానని చెప్పే లోపలే అందరూ ఇన్నేసి మాటలు మాట్లాడుతున్నారు అని కేదార్ అంటాడు. కేదార్ నిషి ఇంకా కేదార్ మాటలు అని తప్పు పడితే నేనైతే చూస్తూ ఊరుకోను అని దాత్రి అరుస్తూ ఉంటుంది. ఏందమ్మి అలా అరుస్తున్నావు అని వైజయంతి అంటుంది. ఏం చేస్తావే, ఏం చేస్తావు,
మీ మాటలు, మీ మాట తీరు, అభిమానాలు, ప్రేమలు అన్నీ కూడా అబద్ధాలే. మోసమే చేస్తున్నారు. మీరు అన్నీ ఎవరిని నమ్మించడానికి ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఏం చేస్తావే అని నిషి ఇక ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అవును, నువ్వు అందరి దగ్గర నటిస్తున్నావు కేదార్, ఇది మాత్రం నిజం అని యువరాజ్ అంటాడు. దాంతో కేదార్ అయితే చాలా బాధపడుతూ ఇక నగని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. మీకు ప్రేమించడం రాకపోతే ప్రేమించకండి, అంతేకాని ఇలా మాటలతో హింసించకండి అని సుధాకర్ వెళ్ళిపోతాడు. సరేనని ఎంత బిల్ అయిందో ఆఫీస్కి పంపించండి, మొత్తం మా వాళ్ళు పే చేస్తారు అని కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మామయ్య గారు, ఆ నగలు నాకు ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అత్తయ్య అని నిషి అడుగుతూ ఉంటుంది. తర్వాత కేదార్ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కేదార్, బాధపడకు, ఎప్పటికైనా నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారులే అని ధాత్రి అంటుంది. ఎప్పటికీ యువరాజు వాళ్ళు నన్ను అర్థం చేసుకోరేమోనని నాకు చాలా భయంగా ఉంది ధాత్రి అని కేదార్ ఇక బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సుధాకర్ అక్కడికి వస్తాడు. అవును కేదార్, నీ మంచితనం గురించి ఖచ్చితంగా యువరాజ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను కౌశికి అర్థం చేసుకున్నట్లే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు రియలైజ్ అయిపోయి నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీరు మీ గురించి కంటే కూడా పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మా కోసం మీరిద్దరూ ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నాను కదా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. నేను ఆస్తి కోసమో అంతస్తు కోసమో రాలేదు నాన్న, నేను మీ అందరి అభిమానం కోసం, మీ కుటుంబం కోసం వచ్చాను అని కేదార్ చెప్తూ ఉంటే ఇదంతా వైజయంతి నిషి అయితే ఇది విని పైనుంచి చూస్తూ రగిలిపోతూ ఉంటారు. కేదార్ తప్పు చేస్తాడు, కేదార్ మంచివాడు కాదు అంటే నేను నమ్ముతానేమో, కానీ సుహాసిని కొడుకు మంచివాడు కాదు, తప్పు చేశాడు అంటే నేను ఎప్పటికీ నమ్మను అని సుధాకర్ అనగానే నిషి వైజయంతి అయితే ఇంకా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ధాత్రి కేదార్ అయితే అది విని సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్స్ నాన్న అని కేదార్ అంటే ఇది మాటల వరకు పరిమితమైతే సరే అమ్మే, చూస్తూ ఊరుకుంటాను, చేతుల్లో కనుక చూపించాడే అంటే నా చేతిలో మీ మామయ్య అయిపోయినట్లే అని వైజయంతి నిషితో చెప్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ నగల బాక్సుల్ని బయటకు తీసి అమ్మ జగదాత్రి, ఇవి నీ కోసమే తీసుకొచ్చాను, తీసుకోమ్మా అని ఇస్తూ ఉంటే వద్దని ధాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు. అప్పుడే కౌశికి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి, ఇంటి పెద్దగా మీపై అభిమానం చూపిస్తూ ఇలా ఇస్తూ ఉంటే తీసుకోనని చెప్తారేంటి, తీసుకోండి అని కౌశికి కూడా అంటుంది. అప్పుడే కేదార్ కూడా తీసుకోమని సైగ చేస్తాడు. వెంటనే ధాత్రి తీసుకుంటుంది. ఇదిగో ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తాను అని వైజయంతి వస్తూ ఉంటే అత్తయ్య ఇప్పుడు వెళ్తే నువ్వే చెడ్డైపోతావు అత్తయ్య, ఆగత్తయ్య అని నిషి అడ్డుకుంటుంది. మామయ్య గారు, ఈ నగల్ని మీరు నాకు నిషి అక్కగా ఇచ్చారా లేకుంటే ఈ ఇంటి కోడలుగా నాకు ఇచ్చారా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నీకు కావలసిన సమాధానం నేను ఇప్పుడు చెప్పలేనమ్మా, ఇవ్వలేనమ్మా, కానీ నేను ఏమనుకొని ఇచ్చానో అది మాత్రం మీకు తెలుసు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని సుధాకర్ చెప్పి వెళ్ళిపోతాడు. కేదార్ ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత సుధాకర్ గదిలోకి వెళ్తూ ఉంటే ఏందబ్బా, నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు, ఆ ఎమ్మికి నగలు ఎందుకు ఇచ్చావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. అసలు ఏంటి మావయ్య, ఎందుకు ఇచ్చారు, అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని నిషి చెప్తుంది. ఏంటమ్మా ఎందుకు ఇవ్వకూడదు, జగదాత్రి వాళ్ళు ప్రతి క్షణం మనల్ని కాపాడుతూనే ఉన్నారు, నిన్ను నన్ను కౌశికిని జైలు పాలు కాకుండా కాపాడింది ఎవరు, జగదాత్రి కేదారే కదా, కృతజ్ఞత భావంతో ఇచ్చాను అని సుధాకర్ అంటాడు. ఏంటి, మీరు ఎందుకు ఇచ్చారు అని నిషి అంటే వాళ్ళు మన కోసం చేసింది అంతా ఇంత కాదు, వాళ్ళకి ఇంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే, ఇలా ఇచ్చి కాస్త రుణం తీర్చుకుందామని ఇచ్చాను. మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడితే రాత్రంతా కూడా మాట్లాడుకుంటూనే ఉండాలి, ఇక నన్ను హింసించడం ప్రశ్నించడం మానేసి మీ పనులు మీరు చూసుకోండి అని సుధాకర్ అనడంతో నిషి వైజయంతి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఉదయం అవుతుంది. ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు అని ఆదిలక్ష్మి వస్తూ ఉంటుంది. నగలు చూసుకుంటూ వస్తున్న వైజయంతిని పొరపాటున ఆదిలక్ష్మి గుద్దేస్తుంది. ఆదిలక్ష్మి తలకున్న బిందె వైజయంతి తలకి తగిలి తల పగిలిపోతుంది. అబ్బా, ఏంటి ఆదిలక్ష్మి, నువ్వు గదిలోనే ఉండొచ్చు కదా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అవునత్తయ్య, ఎందుకు మీరు బయటికి వచ్చారు అని నిషి కూడా అడుగుతూ ఉంటుంది. గదిలో కూర్చుని ఉంటే బోరు కొడుతుంది అని ఆదిలక్ష్మి అంటుంది. అందుకని మా తలలు పగలగొట్టడానికి వచ్చావా అని యువరాజ్ అంటాడు. అప్పుడే ఆదిలక్ష్మి అంటే అది కాదు అని అలా తిరుగుతూనే నిషి తలకి బిందె తగిలి అబ్బా అని నిషి తల రుద్దుకుంటూ ఉంటుంది. అదేంటి, మీరందరూ ఒకే చోట ఎందుకు చేరారు అని ఆదిలక్ష్మి అంటుంది. అత్తయ్య గారు ఉండండి, మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని ధాత్రి పరిగెత్తుకుంటూ వచ్చి నిషి వైజయంతి తలలో పగిలిపోయినందుకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు.